ఒక్కసారి ఆ సందర్భం పాట దగ్గరికే వద్దాం. సో అక్కడ మాత్రం ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు రాసిన పదాలు భలే ఉన్నాయి. అంత చిన్న పదాల్లో కరెక్ట్గా అర్థం. ఆ అమ్మాయి మనస్తత్వమే తీసుకుందాం. మీకు ఇవన్నీ వేరే వాళ్ళకి ఆపాదించిన పక్కన పెట్టేసి ఆ అమ్మాయి అంతరంగా చూసుకుందాం. పూటల్లో ఇంకో చోటికి అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి అది మాత్రం భలే నచ్చింది నాకు. మీరు ఇట్లాంటి పాటలు ఇంకా చాలా రాయాలి. ఆపర్చునిటీ అంతే, అవకాశాలు వస్తే రాయడానికి బాగానే రాస్తాను, ఖచ్చితంగా వస్తేనే కోరుకుంటున్నాను. ఇలా మీరు ఇట్లా పిలిచి ముఖ్యంగా ఈ లైన్ని ఇది మీరు ఇప్పటిదాకా ఈ లైన్కి నాకు ఎవరు చెప్పలేదన్నమాట. రిలీజ్ అయింది 4-5 వారాలు అవుతుంది పాట, బట్ ఈ లైన్కి ఎవరు చెప్పలేదన్నమాట. మీరే మొదటగా చెప్పడం, దీనివల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే దీనికి వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది. పూటల్లో కొత్త గూటికి మారాలి అంటే నూతిలో నుండి గోతికి అనే పదాలు కొంచెం వికృతి పదాలు. అది కొంచెం ఫోకిష్ జోనర్లో రాద్దాం అనుకున్న పాట కాబట్టి కొంచెం పెప్పే జోనర్లో కొంచెం వికృతులు అనమాట అవన్నీ. రాస్తున్నప్పుడు సౌండింగ్ కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. అందువల్ల దర్శకులు వారు డైరెక్టర్ గారు అన్నారనమాట 1-2 సార్లు, ఏమన్నా తేడా కొట్టిద్దంటావు భరద్వాజ్, కొంచెం మారుద్దామా అని చెప్పేసి. నేను అప్పుడు నొక్కి వక్కానిచ్చా, లేదు ఇది ఉండాలంతే నాకు. పూట గూడు అలానే నూతి గోతి ఈ పదాలు ఉండాలని, అదొకటి కొంచెం కన్సెషన్ ఇవ్వండి నాకు. తగలాలి జనాలకి, ఎంతో కొంతైనా తగలాలి, గుర్తుపట్టే వాళ్ళకి గుర్తుపట్టినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతాము, గుర్తుపడతారు అని చెప్పేసి ఉద్దేశం అనమాట. ఇవాళ ఇంటర్వ్యూలో మీరు చెప్పడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే కొంచెం కరెక్ట్ నువ్వు కూడా ఉంచినందుకు దర్శకుల వారికి ధన్యవాదాలు. ఎంత ఏంటంటే గుర్తించినందుకు నాకు చెప్పారా? నాకు గుర్తించి మీకు ముందు చెప్పాగా, గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు. అది తక్కువ సార్లు కొంతమంది ధైర్యవంతులైన దర్శకులు ఉండాలి. నీలిమేఘంలో పాట తీసుకునేందుకు చాలా ధైర్యం ఉండాలి. నందకిషోర్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలన్నమాట. అలానే ఇటువంటి పాటలు శారద వరదారి తీసుకోవడానికి సజీవ్ గారికి ఉండాలన్నమాట. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు నన్ను నమ్మి ఇటు రాస్తాడు అన్న ఒక్క దీంతోనే ఇచ్చారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్.